కోసమై మనసు చంపావి రాజన్. ఒకే మనిషి ఒకే ఓటు. ఓహో, ఒకే మనిషి ఒక్కసారి ఓటుకుతానా? మరి మత్తుగా గుద్దుతారట కానీ అక్కడికక్కడ ఒక్కొక్కటి 20 గుద్దుతారట కానీ. ఓటమ్మా 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 నిన్ను లెక్క చేసి వస్తా. ఓటమ్మా 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 నిన్ను ఎట్లా చేసి వస్తా. ఓటమ్మా 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 నిన్ను లెక్క చేసి వస్తా. ఓటమ్మా 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 నిన్ను ఎట్లా చేసి వస్తా. తెలంగాణ ఇస్తానంటే తెలుపడిన దేవుడాని శాంతి చంద్రాలు అంటే శాంతి దూతాను కోని పల్లె పల్లెకు వస్తే పల్లె రాజాను కోని రైతు రాజాను కోని శాంతి దూతాను కోని యేసు ప్రభు వచ్చిండాని ఎగిరెగిరి తిరిగినాను. శాంతి చర్చలు అంటే శాంతి దూతాను కోని రైతు రాజ్యము అంటే రైతు బాంధవుడాని తెలంగాణ తెస్తానంటే తెగవాడి మొక్కినావు. సీఎం సీటుకెక్కి ఓటమ్మ నిన్ను సిల్వకేసినాడుగా. ఇప్పుడు ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నాయి బిడ్డ మనకు? అవే అంటే తెలంగాణలో లేకుంటే తెలంగాణ అని సపరేట్గా నోరు మూసుకున్న కూడా కనుక ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నాయి మనకు? ఇక ఎన్ని అంటే నేను ఎట్లా చెప్పాలి అన్న? 107 మొత్తం తెలంగాణ 107 100 మీద 7 అతనే 107 107 తెలంగాణ. 107 తెలంగాణ. ఎంపీలు ఎంతమంది ఉన్నారు బిడ్డ? 15 మంది 29. నేను చైతన్య స్కూల్ చదవద్దా సీను లెక్కలు తప్పు చెప్తానన్నా. ఇన్నరా ఎన్నో లెక్కల కాడ చెప్పరు వాళ్ళు. చిన్నప్పటి నుంచి తెలంగాణ కానిస్టేబుల్ ఏమంటే ఎవరు వెళ్ళిపోయి ఏం చేస్తాను. 16 మా వాళ్ళు ఎంతెడ్డోళ్ళమంటే మా సీట్లు ఎన్నున్నాయో మాకే తెలియదు. మేము ఎంత అమాయకులం అంటే మా ఎమ్మెల్యేలు ఎంత మందితో మాకు తెలియదు, మా సీట్లు ఎంతున్నాయో మాకు తెలియదు, మా ఓట్లు దిగిపోతున్నాయి. తెలంగాణ ఇళ్ళ గెలిచినోడు అలా దొరబట్టి అలా గెలిచోడు ఇళ్ళ దొరబట్టి ఎవరు ఒకే మనిషి ఒకే ఓటు అన్నప్పుడు ఓటేని ఆయుధం అనుకోని తెలంగాణ కొన్నప్పుడు నీకు 30 నుండి 22 వస్తున్నాయి. ఢిల్లీలో చర్చ అయింది. ఇంతమందికి వెళ్తే ఢిల్లీలో మొత్తం గొప్ప వస్తుంది. ఎట్లా వస్తాయి అన్న ఈ ఇద్దరు ముగ్గురు గెలిచి పొగ పెడితే ఇలా మొత్తం తెలంగాణ గెలిచి గెలిచి ఎంపీలందరూ గెలిచి అసెంబ్లీలో పోయి ఆ ఢిల్లీకి పోయి అమ్మయ్యను ముగ్గురబెట్టి తీసుకురావాలంటారు. తెచ్చుకోవాలి. అన్న అంతట్లా నాగరాజ్ అరవింద రెడ్డి అన్న తీసుకొచ్చిన టీము అందరి అన్న అక్కడ కనబడుతుంది. నా తెలంగాణ పల్లె గురించి కనబడుతుంది. ఆ రోగాలకు పని లేదు, ఎందుకంటే ఆ రోడ్లు దంచడానికి బతకించలేవు. తెలంగాణ పల్లెలో రోకలి మూలన పడ్డదా తీసుకొచ్చాడు విఘ్నం. ఆ ఉట్టి మీద సల్లపుట్టులు పెడుతుంటివి, సల్లపుట్టులు లేవు. సల్లకు వింటుకున్నటువంటి పాలిచ్చే బరువు లేవు. పాలు కప్పిలు ఎప్పుడో పోయినాయి. అక్కడ పెట్టినాం. ఈడ నా 2 ఏళ్ళకి ఒక్కసారి నా సమ్మక్క తల్లిని తలుసుకున్నాం. అవ్వా నీ దయా, అవ్వా సమ్మక్క తల్లి మా వాళ్ళకి జర నమ్మకం పోతుంది, నీ దయా నమ్మకం ఉంచా అని చెప్పేసి ఒడిబియ్యం కట్టిన మా సమ్మక్క తల్లి తారక తల్లి. ఇక నా ఊరు కాసే మైసమ్మ, నా తెలంగాణ గట్టి మీద ఉన్నటువంటి నా మైసమ్మ తల్లి అక్కడ ఉన్నది.
వీళ్ళందరి సాక్షిగా తెలంగాణ తప్పకుండా వస్తుందన్న. 1956కు ముందు నీ చక్కదనం ఎట్లా ఉంది, ఈ రాష్ట్రం కలవక ముందు నా తెలంగాణ పల్లె ఎట్లా ఉందో చూపిస్తామని చెప్పిండు. ఇప్పుడు ఆ పల్లె మా అందశ్రీ తెలంగాణ పల్లె ఎట్లా ఉందో ఇప్పుడు మనం ఇక్కడ మా అరవిందర్ రెడ్డి తీసుకొచ్చినటువంటి నాగరాజు ఏం చెప్తారో చూద్దాం. Kurma